ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రి చెన్నై నగరానికి చేరుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై ఇవాళ ఉదయం చెన్నైలో జరగనున్న ఒక కీలక సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన నేరుగా చెన్నైకి బయలుదేరి వెళ్తారు. చెన్నై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన కెఎస్ రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ నాయకులు ఎం చక్రవర్తి, అర్జున్మూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా విమానాశ్రయానికి వచ్చి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం తెలియజేశారు. పవన్ వస్తున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ జయ జయ ధ్వానాలను చేస్తూ తమ నేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ హోటల్ వద్దకు చేరుకోగా అక్కడ కూడా ఆయనకు స్వాగత ఏర్పాట్లు కొనసాగాయి. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పలువురు ఇతర బీజేపీ నాయకులు హోటల్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఇవాళ జరగనున్న సెమినార్లో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.